మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు 11 నుంచి 28 11వ అధ్యాయము 28 నుంచి 32 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి త్రాగవలెను. ప్రభు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. దేవుని సహాయం కొరకు చిన్న ప్రార్థన చేసుకుంటాం. మోకరించండి. కృపాసత్య సంపూర్ణమైన దేవం, అనేకమైన వందనాలు, స్తోత్రాలనైనా. మరి చదవబడినటువంటి వాక్యాన్ని మీరే మాకు విరిచి వడ్డిస్తురండి ప్రభువా. మరి మిమ్మల్ని నూతన సంవత్సరంలో స్తుతింపజేసినారు, మిమ్మల్ని ఆరాధింపజేసినారు. మిమ్మల్ని మయపరచడానికి మీరు ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాం. అదే రీతిగా ప్రభువా, బలలో కూడా యోగ్యమైన రీతిలో పాలు పొందడానికి చదువుకున్న వాక్య భాగం ద్వారా నీవే మీ మాటలు నా నోట ఉంచుతురండి. మాకు కావాల్సినటువంటి హెచ్చరికలు దయచేయండి. మమ్మల్ని మేము సరి చేసుకొని విమర్శించుకొని ప్రభువా యోగ్యమైన రీతిలో పాలు పొందటానికి మీ శరీరము మీ రక్తం అని వివేచింపక తిని త్రాగోడు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడని, మీ శరీరం అని తినుచున్నది రక్తం అని మేము వివేచించి ప్రభువా భయంతో వణుకుతో పాలు పొందడానికి మీరే సహాయం చేయమని కృప చూపించమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను, అలాగు చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. అయితే ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో 32వ వచనంలో ఉంది కదా, మనము తీర్పు పొందిన ఎడల లోకంతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. లోకానికి తీర్పు ఉంది. ఈ భూమి మీద వారి జీవితాన్ని ముగించుకున్న తర్వాత ఒకరోజు సర్వలోకానికి తీర్పు ఉంది. అంటే దేవుని నమ్ముకోకుండా దేవుణ్ణి తెలుసుకోకుండా మరణించిన వారికి ఒకరోజు ఆయన సింహాసనం ఎదుట తీర్పు ప్రతి ఒక్కరికి ఉంది. అయితే మనము లోకముతో పాటు మనకు శిక్షావిధి కలగకుండానట్లు, వారికి శిక్ష ఉంది, తీర్పు ఉంది, శిక్ష ఉంది. అయితే లోకంతో పాటు మనం శిక్షావిధి అది మనం పొందకుండా ప్రభువు చేత మనము శిక్షించబడుతున్నాము. అంటే దేవుని బిడ్డలముగా మనము ఆయన ఆరాధిస్తున్నాము, బలలో పాలు పొందుతున్నాము, క్రైస్తవులముగా మనం పిలువబడుతున్నాము. మన నిజ జీవితంలో బయటికి కూడా మేము క్రైస్తవులమని మనం చెప్పుకుంటున్నాం. అయితే మన నిజ జీవితంలో దేవుని భయం కలిగి మనము దేవుని మీద ఆధారపడి మనం జీవించనట్లయితే అది వ్యర్థం అన్నమాట. అయితే దేవుడు ఏం చేస్తూ ఉన్నాడంట, మనము శిక్ష పొందకుండా తర్వాత మనము ఈ లోకాన్ని విడిచిపోయిన తర్వాత ఆ తీర్పులో మనం శిక్ష పొందకుండా ఈ భూమి మీద ఉన్నప్పుడే మనల్ని శిక్షిస్తూ ఉంటాడు. మనమేమనుకుంటామంటే దేవుని నమ్ముకొని వాళ్ళే మంచిగా ఉన్నారు, వాళ్ళకి ఎట్లాంటి శిక్ష లేదు, మంచిగా సంపాదించుకుంటున్నారు, వారికి అన్నీ ఉన్నాయి, సమృద్ధిగా ఉన్నాయి, నాకెందుకు ఇట్లాంటి శ్రమ అని మనలో కలుగుతూ ఉంటుంది ఎన్నోసార్లు. ఎందుకు నాకు ఈ దుఃఖము, ఎందుకు నాకు ఈ వేదన, నాకెందుకు ఇంత శ్రమ అని చెప్పి మనలో మనం కుమిలిపోతూ దేవుణ్ణి నిందిస్తూ ఉంటాం ఎన్నోసార్లు. నేను దేవుని నమ్ముకున్నా కూడా నాకు ఏమీ మేలు జరగలేదు అని. అయితే మేలు జరగాలి అని అంటే దేవుని యొక్క శిక్షకు మనము పాత్రలముగా చేయబడాలి. అంటే ఈ భూమి మీద ఉన్నప్పుడే మనం బలలో పాలు పొందుతున్నామంటే అనుదినము ప్రతిదినము ఆ దినాల్లో అపోస్తలుడైన పౌలు శిష్యులతో ఆయన చేస్తున్న పరిచర్య, ఆ దినాల్లో అపోస్తలు చేసినటువంటి పరిచర్య దినాల్లో వారు అనుదినము ఇంటింటా రొట్టె విరుచుచు అని ఉంటుంది. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయంలో ఉంది కదా, అపోస్తల కార్యము 2వ అధ్యాయము 46వ వచనం.
ఇక్కడ చూసినట్లయితే అనుదినము దేవాలయంలో, ప్రతిదినము దేవాలయంలో తప్పక కూడుకొనుచు వారు రొట్టె విరుస్తూ ఉన్నారు. అంటే ప్రతిరోజు రొట్టె విరచడం అంటే ప్రతిరోజు పరీక్షించుకోవడం. మన జీవితంలో మనం సరే ఆ దినాల్లో వాళ్ళు అనుదినము కూడుకున్నారు, మనం వారానికి ఒకసారి కూడుకుంటున్నాం, వారానికి ఒకసారి బల్ల తీసుకుంటున్నాం. అయితే మన జీవితంలో బల్ల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే మనం పరీక్షించుకునేది కాదు, అనుదినము పరీక్షించుకోవాలా అనేది దేవుని యొక్క ఉద్దేశం. అంటే మనం ఎట్లా నడుస్తున్నాము, మన యొక్క జీవితం, మన ప్రవర్తన, మన నడవడి, మన క్రియలు ఎట్లా ఉన్నాయి, బయట మన జీవితం ఎట్లుంది అనేది మనము ప్రతిరోజు పరీక్షించుకోవాలా. పరీక్ష జీవితం అనేది మనకు ఎంతో అవసరం. మనకి ఒక్కొక్కసారి మనం తప్పిపోయినప్పుడు మానవుడు ప్రతి విషయంలో ఏదో రకంగా మనం అనుదినము తప్పిపోయేవారమే. ఎప్పుడు కూడా మనమేమి పరిపూర్ణులం కాదు. కానీ అయితే అనుదినము మనం పరీక్షించుకున్నప్పుడు అప్పుడు ఏమవుతుందనంటే మన తప్పు మనం ఎరిగి మనం పశ్చాత్తాపంతో దేవుని దగ్గర సరిచేయబడతాం. తర్వాత మనం బల తీసుకునే ముందు ఎంతో యోగ్యంగా ఇక్కడ చూస్తే నిష్కపటమైన హృదయంతో ఆనందముతో ఆహారము పుచ్చుకొనుచుండిరి. మనము బలలో పాలు పొందుతున్నామంటే నిష్కపటమైన హృదయం మనకు ఉండాలా. అంటే మోసపూరితమైనటువంటి హృదయం మనకు ఉండొద్దు. ఎట్లాంటి మోసం లేనటువంటి హృదయం, అట్లాంటి హృదయంతో ఏక మనసుతో వారు ఆ దినయం అక్కడ చూసినట్లయితే దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై, మొదటి మాటనేమో వారు ఏక మనస్కులై, అంటే ఏక మనసుతో మనము బలలో పాలు పొందే వారంగా ఉండాలా. నీకే మనసు ఉందో నాకు కూడా అదే మనసు, అట్లాంటి మనసుతో మనం బలలో పాలు పొందే వారంగా ఉండాలి. అయితే ఇక్కడ చూసినట్లయితే మనం చూసుకున్నాం కదా, శిక్ష అనేది మనకు ఎంతో అవసరం. శిక్ష లేకపోతే మనము ఆయన పరిపూర్ణతలోనికి మనము మార్చబడలేం. ఎందుకనంటే మనం చేసేటువంటి తప్పును బట్టి దేవుడు శిక్ష అనేది కంపల్సరీ అనుమతిస్తాడు. ఆ శిక్షను మనం ఎప్పుడైతే పొందుతామో, ఆ శిక్షను మనం ఎప్పుడైతే స్వీకరిస్తామో అప్పుడే మన జీవితంలో ఎంతో మేలు అనేది, ఆశీర్వాదం అనేది ఉంటుంది. మనము శిక్షించబడినప్పుడు, ఆయన మనకు శిక్ష అనుమతించినప్పుడు, మనకి శ్రమ కలగజేసినప్పుడు ఆ సమయంలో మనం దేవునికి దూరం కావద్దు. అయితే ఒక చోటు ఉంటుంది కదా, మనకు శ్రమ కలిగినప్పుడు దేవునికి దగ్గరగానన్న అవుతామంట, దేవునికి దూరంగానన్న అవుతాం. ఏదో ఒకటి జరుగుతుంది. దేవునికి దగ్గర అయితే ఆశీర్వాదం ఉంది, దేవునికి దూరం అయిపోతే నష్టము ఉంది, శిక్ష ఉంది, రెండు ఉన్నాయి. కాబట్టి మనల్ని మనము ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి మొదటి ప్రభు దినం నూతనమైన సంవత్సరంలో దేవుడు ఇస్తా వచ్చినాడు. మనము కూడా అనుదినము సరిచేయబడ్డామంటే ప్రతి దినము దేవుడు మనతో, ఎందుకనంటే బాప్తిస్మం తీసుకున్న తర్వాత పరిశుద్ధాత్మ అనే వరం మనం పొందుతాం. అంటే పరిశుద్ధాత్మ అధికారము, దేవుని యొక్క అధికారానికి మనం ఒప్పుకున్నాం. మనము తప్పు మార్గంలో పోయేటప్పుడు పరిశుద్ధాత్ముడు మనల్ని గద్దిస్తూ ఉంటాడు. గద్దించినా మనం తప్పు చేసినప్పుడు శిక్ష తప్పదు. ఇక్కడ చూసినట్లయితే పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో చూస్తాము. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము 4వ వచనం. 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయము తప్పు చేసిన వారిని దేవుడు ఎవరిని విడిచిపెట్టలేదు. పాపం చేసినామంటే కంపల్సరీ శిక్ష తప్పదు. అయితే చివరికి అంతం అనేది దేవునితో ఉంటుంది మనకు సహవాసం. అయితే ఈ భూమి మీదనే మనము లోకంతో పాటు తీర్పు పొందకుండా ఈ భూమి మీదనే శిక్షించబడుతూ ఉంటాం. 11వ అధ్యాయము 4వ వచనం. అక్కడ చూసినట్లయితే దావీదు ఒరియా భార్య అయిన బత్షెబాతో పోవడం చూస్తాం. ఎప్పుడైతే పాపం చేసినాడో 51వ కీర్తన, తన పశ్చాత్తాప హృదయం అంతా కూడా 51వ కీర్తనలో ఉంటుంది. ఈ పాపం చేసిన తర్వాత ఎప్పుడైతే నాతాను చేత దావీదు దగ్గరికి పంపించబడినప్పుడు, ఆయన చేసినటువంటి పాపము తెలియబడినప్పుడు, ఎప్పుడైతే బయలుపరచబడిందో, ఒకవేళ నాతాను ప్రవక్త పోకపోతే ఆయన సరి చేసుకునేవాడు కాదేమో. ఎప్పుడైతే ఆ యొక్క నాతాను ప్రవక్త తన దగ్గరికి పోయి ఇట్లా చేసినాడు అని చెప్పేసి 12వ అధ్యాయంలో ఉంటుంది కదా, మొత్తము నాతాను ప్రవక్త దావీదుతో చెప్తా ఉంటాడు. ఒక గొర్రెపిల్ల ఆ యొక్క కథ చెప్తా వచ్చినాడు అనమాట, ఉపమానం చెప్పేలోపు వాడు నిశ్చయంగా మరణశిక్ష పొందాలి అని చెప్తాడు. ఆ యొక్క పాపం చేసిన వాడు నీవే అని అన్నప్పుడు తాను వెంటనే ఆ యొక్క పశ్చాత్తాప హృదయంతో ఆ 51వ కీర్తన అంతా కూడా
తాను పంపించబడిన తర్వాత ఆ యొక్క పశ్చాత్తాప హృదయం అంతా అదే. మన జీవితంలో పాపం చేయడం అనేది మనము దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత తప్పిదములు అనేది మనం చేస్తూ ఉంటాం, అది కామన్. అయితే దాంట్లో నుంచి మనము సరిచేయబడ్డము, సమకూర్చబడ్డం అనేది ఎంతో అవసరం మన జీవితంలో. అది లేకపోతే మనం శిక్షకు అర్హులం, ఆయన యొక్క తీర్పుకు మనము పాత్రులంగా చేయబడతాం. ఈ భూమి మీద మనము ఏం చేస్తుంటామో కూడా మనకు అర్థం కానటువంటి పరిస్థితి. పాపం చేసినప్పుడు దేవుడు దావీదుని గద్దించినాడు. ఆ శిక్ష కూడా 12వ అధ్యాయము 14-15 వచనంలో ఉంది కదా. అయితే ఈ కార్యం వలన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతువు కలగజేసితివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయంగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. శిక్ష కంపల్సరీ ఉంటుంది. దావీదు మరి మహారాజు కదా, నా హృదయానుసారుడైనటువంటి మనిషి, నా చిత్తాన్ని తప్పక జరిగించేవాడు అని చెప్పేసి దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు. కానీ అటువంటి దావీదునే దేవుడు శిక్షకు అనుమతించినాడు. ఎందుకనంటే శిక్షించబడకపోతే మనము ఆయన పరిపూర్ణతలోనికి రాలేం. మనం బలలో పాలు పొందాలి అని అంటే మనం శిక్షించబడినప్పుడే సరిచేయబడతాం. దావీదు సరిచేయబడినాడు. తర్వాత ఆ యొక్క పాపము నుంచి విడిపించబడుతూ వచ్చినాడు. పశ్చాత్తాప హృదయంతో దేవుని దగ్గరికి వస్తూ వచ్చినాడు. అదే రీతిగా చూసినట్లయితే ఇంకా అదే 2వ సమూయేలు గ్రంథము 24వ అధ్యాయంలో ఉంటుంది. 24వ అధ్యాయము 2వ వచనం. ఆ 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 ఏల పుట్టెనా నేను. ఇక్కడ చూసినట్లయితే దావీదు మహారాజుకి ఆ యొక్క తన మనసులో ఏం కలిగిందంట, ప్రజలను జనసంఖ్య ఎంతైనది తెలుసుకోవడం కోసము యోవాబును ప్రేరేపిస్తాడు. యోవాబు చెప్తాడు, నీకెందుకు ఈ మనసు పుట్టింది, నీకు జనుల సంఖ్య ఎంత ఉంటే ఏమి, దేవుడు నీవు బ్రతికి ఉండగానే దేవుడైన యెహోవా దాన్ని నూరంతలు చేస్తాడు కదా, నువ్వెందుకు లెక్కించడానికి పూనుకున్నావని అన్నప్పుడు అయినా కూడా యోవాబు చెప్పిన ఆయన వినకుండా లెక్కిస్తారు. సరే ఇంకా రాజు చెప్పినాడు కదా అని చెప్పేసి ఆ యొక్క అధ్యాయంలో లెక్కించినప్పుడు 10వ వచనంలో ఉంటుంది కదా, జనసంఖ్య చూచినందుకై దావీదు మనసు కొట్టుకొనగా అతడు నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని, నేను ఎంతో అవివేకినై దాన్ని చేసి తిని, యెహోవా కరుణయించి నీ దాసుడనైన నా దోషమును పరిహరింపుమని యెహోవాతో మనవి చేయగా. అయితే దావీదు జీవితంలో మంచి మనసు ఏందయ్యానంటే తాను తప్పిపోయినప్పుడు సరిచేయబడ్డానికి పశ్చాత్తాప హృదయం కలిగి దేవుని దగ్గరికి రావడమే. ఇప్పుడు ఆయన యోవాబు చెప్పినా వినలేదు, కానీ చేసినాడు లెక్క. ఆ జనాలు ఎంతమంది ఉన్నారో లెక్క చేయమన్నప్పుడు వెంటనే లెక్క చేసిన వెంటనే మనసు కొట్టుకుందంట. ఎందుకు అని అంటే నేను ఎందుకు ఈ పాపం చేసినాను, నేను చేసిన పని వలన గొప్ప పాపము కట్టుకొంటిని. ఎంతో తప్పిదములు చేయడం అనేది మానవునికి సహజము. అయితే దాని నుంచి సరిచేయబడ్డం అనేది మన జీవితాలకి, విశ్వాస జీవితానికి ఎంతో అవసరం. అంటే మనము ఎవరం కూడా పరిపూర్ణలం కాదు, కానీ దావీదు రాజు అట్లాంటి వాడే. తప్పిపోతూ వచ్చినప్పుడు తాను సరిచేయబడుతూ వచ్చినాడు. అందుకే తనకు కలిగిన శ్రమలో నాతాను పంపిస్తూ వచ్చినాడు కదా, దీర్ఘదర్శి యొక్క గాదును పంపించి నీవు పోయి దావీదుతో ఇట్లనము, యెహోవా సెలవిచ్చినదేమనగా 3 విషయంలో నీ ఎదుట పెట్టుచున్నాను, వాటిలో ఒకదాన్ని నీవు కోరుకున్న యెడల నేను అది నీ మీదికి రప్పించేదను. ఆ 3 ఏంటయ్యానంటే 13వ వచనంలో, నీవు నీ దేశమందు 7 సంవత్సరములు క్షేమం కలుగుటకు ఒప్పుకొందువా, నిన్ను తరుముచున్న నీ శత్రువుల ఎదుట నిలవలేక నీవు 3 నెలలు పారిపోటకు ఒప్పుకొందువా, నీ దేశమందు 3 దినములు తెగులు రేగుటకు ఒప్పుకొందువా, యోచన చేసి నన్ను పంపిన వానికి నేను ఇవ్వవలసిన ఉత్తరం నిశ్చయించి తెలియజెప్పుమనెను. 3 శిక్షలు పెడతా వచ్చినాడు. ఆయన చేసిన పని ఏందయ్యా అంటే జనాల్ని లెక్కించడమే. అది దేవుని దృష్టికి అంగీకారం కాలేదు. ఎందుకంటే దేవుణ్ణి
విడిచిపెట్టి జనాల్ని లెక్కించడానికి పోయినాడు అనమాట. యుద్ధానికి పోవడానికి ఎంతమంది ఉన్నారో చూసుకోవాలని తనకు ఆశ కలిగింది. అయితే ఎప్పుడైతే లెక్క చేసినాడో దావీదు మనసు కొట్టుకుంది, ఎందుకు నేను లెక్క చేసినానా అని. అయితే మనం కూడా ఎన్నోసార్లు మన జీవితంలో చేసేంత వరకు ఎవరైనా హెచ్చరించినా కూడా మనకి అది అర్థం కాదు, కానీ అది చేసిన తర్వాత మనసు కొట్టుకుంటుంది. కొట్టుకున్న ప్రయోజనం లేదు. కంపల్సరీ శిక్షకు మనం పాత్రులం కావాల్సిందే. మన జీవితంలో అటువంటి శిక్షకు మనం పాత్రులం కాకపోతే మనము విశ్వాస జీవితంలో మనం పరిపూర్ణులం కాలేము. ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథంలో ఉంటుంది కదా, 24వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 24వ అధ్యాయము 10వ వచనం. శ్రమ దినమున నీవు కృంగిన ఎడలా నీవు చేత కాని వాడవగదు. మన జీవితంలో మన విశ్వాస యాత్రలో కంపల్సరీ శ్రమలు అనేది మనకు దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే మనకి శ్రమ కలగకపోతే మనం ఏమాత్రం కూడా దేవుని దగ్గరికి రాలేం. శ్రమ కలగకపోతే మనం దేవుణ్ణి ఏమాత్రం కూడా గుర్తు తెచ్చుకోలేం. మన ఇష్టానుసారంగా మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఆనాడు ఇశ్రాయేలీల ప్రజలు కూడా మోషే వారితో ఉన్నంత వరకే వారు మార్గంలో, దేవుని మార్గంలో నడిచినారు. మోషే ఎప్పుడైతే కొండ ఎక్కి దిగడం ఆలస్యమైందో వారు తిని త్రాగి మత్తిల్లి భయంకరంగా నాట్యం చేసి భయంకరమైనటువంటి అల్లరికి కారణంగా చేయబడుతూ వచ్చినారు. మనల్ని కూడా నడిపించేటువంటి దేవుణ్ణి మనం గమనంలో పెట్టుకోకుండా, ఆ భయం లేకుండా మనం వ్యవహరిస్తే కంపల్సరీ మన జీవితం కూడా విచ్చలవిడి జీవితం అయిపోతుంది. కానీ ఆ సమయంలో దేవుడు మనకు శ్రమను అనుమతించేవాడుగా ఉంటున్నాడు. అదే కీర్తనకారుడు చెప్తాడు కదా, 119వ కీర్తనలో, 119వ కీర్తన 67వ వచనం. శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మనకు శ్రమ అనేది ఎంతో మేలు. మనం అనుకుంటాము నాకెందుకు ఈ శ్రమలు, నాకెందుకు ఈ బాధలు అని. మన కుటుంబంలో మనకు కలుగుతున్నటువంటి ఏదైనా మన మీద దేవుని అనుమతి లేనిది ఈగ కూడా వాళ్ళదంట. మనం అనుకుంటాము నాకెందుకు ఇట్లాంటి పరిస్థితి అని. మన ఇంటిలో కావచ్చు, మన ఇరుగు పొరుగు వాళ్ళు కావచ్చు, మన బంధువుల ద్వారా కావచ్చు, మనం పనిచేస్తున్నటువంటి స్థలాల్లో కావచ్చు, మనకి శత్రుత్వం అనేది కంపల్సరీ ఉంటుంది. దేవుని బిడ్డలంగా ఉన్నటువంటి మనకి శత్రుత్వం అనేది కంపల్సరీ ఉంటుంది. ఎందుకనంటే వారు అట్లా లేకపోతే మనం సరైనటువంటి మార్గంలో మనం ఉండలేం, సాక్షార్థంగా మనం జీవించలేం. అందుకే శ్రమ కలుగక మునుపు నేను త్రోవ విడిచి తిని ఇప్పుడు నీ వాక్యమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మనకు శ్రమ కలుగుట అందుకే 71వ కీర్తనలో ఉంది కదా, నేను నీ కట్టడలను 71 అదే అధ్యాయంలో 71వ వచనం. శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. మనకు శ్రమ లేకపోతే మనకు మేలు లేదు, ఆశీర్వాదం లేదు. మనం అనుకుంటాము సంతోషంగా ఉన్నప్పుడే అబ్బా దేవుడు నాకు ఎంతో సంతోషంగా కలగజేసినాడు, లేకపోతే దేవుడు నన్ను ఈ రకంగా నన్ను మంచి స్థాయిలో ఉంచినాడని మనము ఉంటుందేమో. కానీ కృతజ్ఞత జీవితం అనేది మన జీవితంలో ఉండదు. కృతజ్ఞత జీవితం ఎప్పుడు వస్తుంది అని అంటే మన ప్రతి పరిస్థితిలో మనం దేవునికి దగ్గరగా ఉన్నప్పుడే, మన శ్రమలో మనం దేవుణ్ణి ప్రార్థించినప్పుడే. దావీదు మహారాజుకు శ్రమ కలిగింది. ఆ శ్రమ కలిగిన సమయంలో దేవుణ్ణి వేడుకుంటా వచ్చినాడు, దేవుణ్ణి ప్రార్థిస్తూ వచ్చినాడు. నేను పాపం చేసినాను దేవా, నన్ను కరుణించు, నన్ను క్షమించు, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. అపవిత్రుడిగా చేయబడినప్పుడు పరిశుద్ధత కోసం ఎంతో పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. ఈ జనాల్ని లెక్కించే విషయంలో తాను పాపం కట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి 3 శిక్షలను దేవుడు ఆరంభం చేయగానే ఆయన సహించుకోలేక నేను చేసింది పాపము, ఈ ప్రజలు ఏం చేసినారు, వీళ్ళు ఏం చేసినారు అని చెప్పేసి ఆ తప్పును తన మీద వేసుకొని తాను పశ్చాత్తాపడతాడు. మన జీవితంలో కూడా ఒకరి శ్రమను ఒకరు భరించే వారంగా మనం ఉండాలి. మన జీవితంలో శ్రమ అనేది ప్రతి వారికి ఉంటుంది. నేను చిన్నగా ఉన్న సమయంలో ఈ దినాల్లో సంఘంలో నేను అది చూడలేకపోతున్నాను, కానీ నాకెంతో బాధ అనమాట. మా ఇంటిలో మాకు మందిరము, మా ఊర్లో మందిరం లేదు. మాకు మందిరానికి క్రిస్మస్ టు క్రిస్మస్ పోయేవాళ్ళం చిన్నప్పుడు, నేను చిన్నగా ఉన్నప్పుడు. కానీ మా ఇంట్లో ఉన్నటువంటి బాధ, మా నాన్న మా అమ్మను వేధించేవాడు కాబట్టి ఆ బాధలు, ఇంట్లో ఉన్న అసమాధానము, ఇంట్లో ఉన్న కలవరము, ఇంట్లో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి క్రిస్మస్కి మందిరానికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి అదర్ ఫెలోషిప్, మాకు హెబ్రోన్ ఫెలోషిప్ 2012 వరకు మాకు తెలియదు. అయితే 2012 నుంచి మేము హెబ్రోను
అక్కడికి పోయినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు కూడా ఎంతో ప్రేమగా పలకరించి, ఎక్కడి నుంచి వచ్చినావు, ఏం ఏం చేసేవాళ్ళు, ఇంటి పరిస్థితి ఏమైనా చెప్పుకున్నప్పుడు వాళ్ళు మమ్మల్ని ఆదరించడము, మమ్మల్ని ధైర్యపరచడము. ఆ శ్రమలో అంటే ఎందుకనంటే మాకు అంతా ఆ దుఃఖమంతా పోయేది. సంవత్సరం అంతా ఎంతగా ఇబ్బంది పడినామో ఆ క్రిస్మస్ రోజు ఒకటే మాకు చర్చికి పోవడానికి అవకాశం ఉండేది. మధ్యలో ఎప్పుడు పంపించేవాళ్ళు కాదు మా ఇంట్లో. అయితే ఆ క్రిస్మస్ టైంలో మేము మందిరానికి పోయినప్పుడు ఎంతో సమాధానము, మనసులో ఎంతో నెమ్మది, వారితో సహవాసం చేసినప్పుడు ఎంతో సంతోషం. ఇంక అంతే చాలు అనుకునే వాళ్ళం. ఇంటికి తిరిగి పోయేటప్పుడు ఎంతో సంతోషంగా ఇంటికి పోయేవాళ్ళం. తర్వాత సేవకులు కూడా ఎంతో ప్రేమించి ఆ ప్రేమను చూపించేవాళ్ళు, దేవుని ప్రేమను. ఈ దినాల్లో మన శ్రమను, మన బాధను ఎవరితోనైనా పంచుకుంటే వాడికి అట్లానే జరగాల, వాడికి ఇట్లానే జరగాల అంటే ఆదరణకు బదులుగా ఇంకా నిందిస్తారు, ఇంకా అవమానిస్తారు. వాళ్ళకి వాళ్ళు ఇట్లా చేసినందుకు ఇట్లా జరిగిందని చెప్పేసి ఎంతో భయంకరంగా దేవుని బిడ్డలే, దేవుని సహోదరులే మనల్ని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడతారు. దేవుని సేవకులే, నేను ఎన్నో నాకు తెలియదు కాబట్టి అదర్ ఫెలోషిప్ నుంచి వచ్చినాను కాబట్టి మొట్టమొదటి దినాల్లో ఈ హెబ్రోన్ ఫెలోషిప్కి వచ్చిన తర్వాత సేవకులతో పంచుకుంటే సేవకులు కూడా ఏం చేసేవారంటే, నేను తప్పుగా మాట్లాడట్లేదు కానీ ఇది నా హృదయాన్ని ఎంతో బాధపరిచింది అనమాట. అంటే మన శ్రమను గురించి మన విషయాల గురించి మనం పంచుకున్నప్పుడు వారు మనల్ని ఆదరించడానికి బదులుగా వారు మనల్ని పొడిచేవారుగా ఉంటారు. అదే నాకు కానీ దేవుడు మాత్రము మన ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని ఆదరించేవాడుగా ఉంటాడు. ఇంకా చూసినట్లయితే శ్రమ అనేది మనకు మేలు, ఆశీర్వాదం, ఎంతో సంతోషము. ఆ యొక్క శ్రమ ద్వారానే యేసుక్రీస్తు ప్రభు వారు విధేయత నేర్చుకున్నాడంట. యేసుక్రీస్తు ప్రభు వారికి శ్రమ అవసరమైతే మనకు అవసరం లేదా? దేవాది దేవుడు ఆయనే ఈ భూమి మీదకి వచ్చినాడు, ఎంతో భయంకరమైన శ్రమను అనుభవిస్తూ వచ్చినాడు, ఎంతో భయంకరమైన మరణం పొందుతూ వచ్చినాడు. ఆయన మనకు ఒక మాదిరి ఉంచిపోతూ వచ్చినాడు. అంటే దేవుని నమ్ముకున్నటువంటి మనము కూడా అటువంటి మార్గాల గుండా పోవాలా అని, సంతోషంగా ఉండడం కోసమో లేకపోతే ఇంకా వేరే వేరే దానికోసం దీనికోసం కాదు మనల్ని ఏర్పరచుకుంది. ఆయన మహిమ కోసమే. ఆయన ఎప్పుడు మహిమపరచబడినాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా అంటే ఆయన శిలువ మరణం పొందినప్పుడే, ఆయన శ్రమ పొందినప్పుడే దేవుడు మహిమపరచబడుతూ వచ్చినాడు. మనము కూడా మన జీవితాల్లో మన ద్వారా దేవునికి మహిమ రావాలంటే మన శ్రమ ద్వారా పోవాలా, అనేకమైనటువంటి ఇరుకు మార్గాల గుండా పోవాలా. మనం ఎంతో విశాల మార్గం ఎంతో ఉంది ఈ లోకంలో, వాటిలో పోతే సంతోషం లేదు. ఏదో క్షణకపాటి సంతోషాలే, ఖర్చు పెట్టి సంతోషించవచ్చు, బట్టలు కొని సంతోషించవచ్చు, ఆస్తులు సంపాదించవచ్చు. వాటి ద్వారా మనకు సంతోషము, నిత్య సంతోషం లేదు. దేవుడిచ్చేటువంటి శ్రమలో మనకు సంతోషం ఉంది, ఆనందం ఉంది, ఆశీర్వాదం ఉంది. ఇంకా చూసినట్లయితే ఆ శ్రమ ద్వారా మనకి దేవుడు ఎంతో మేలు చేసేవాడుగా ఉంటాడు. 51వ కీర్తనలో దావీదు అంతగా పశ్చాత్తాపడుతూ వచ్చినాడు కదా. అట్లాంటి స్థితి మన జీవితంలో ఉంటే దేవుడు మనల్ని ఎంతో, ఈ బలలో మనం పాలు పొందే ముందు మనల్ని మనం పరీక్షించుకుందాం. మనకి జీవితానికి శ్రమ అనేది ఎంతో అవసరం. పన్నెండవ వచనం, 51:12. నీ రక్షణానందము రక్షణానందము నాకు మరలా పుట్టించుము. ఆయన రక్షణానందాన్ని కోల్పోయినాడు, తిరిగి ఆ రక్షణానందం కోసము ఆయన దేవుని దగ్గర పశ్చాత్తాపడుతూ వచ్చినాడు. అయితే సమ్మతి గల మనసు అంటే మనకు కలిగిన శ్రమలో ధైర్యం అనమాట. అంటే దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను విమోచిస్తాడు, దేవుడు మరల నాకు ఇస్తాడు, కోల్పోయిన దాన్ని మరలా ఇస్తాడు అన్న మనసు, సమ్మతి గల మనసు. అంటే మనల్ని మనము ఇప్పుడు ఎవరి ద్వారా కూడా రానటువంటి ఆదరణ దేవుడే మనకి లోపల మన హృదయంలో ఇస్తాడు. ఆ ఆదరణ ఎవరు ఇవ్వనటువంటి ఆదరణ. అట్లాంటి సమ్మతి గల మనసు కోసము తాను ప్రార్థిస్తూ వచ్చినాడు. మన జీవితంలో అనేది కంపల్సరీ విశ్వాస జీవితానికి ప్రార్థన అవసరము. శ్రమలో మనం ఆయన్ని ప్రార్థించే వారంగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని విడిపించి ఆయన పరిపూర్ణతలోనికి, రాత్రి చూసుకున్నాం కదా, ఆయన వాగ్దానం మనకిచ్చేది ఎందుకయ్యానంటే దేవ స్వభావమునందు పాలివారమగునట్లు. రెండవ పేతురు పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనం.
ఆ, 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 ఆ. దేవుడు మనకి ఎటువంటి సమయాల్లో ఆదరణ మనకు కలుగజేసేవాడుగా ఉంటాడంటే, మన శ్రమలో ఆయన యొక్క మాటను మన దగ్గరకు తీసుకొస్తాడు. అది సేవకుల ద్వారా కావచ్చు, మనం బైబిల్ చదువుతున్న సమయంలో కావచ్చు, లేకపోతే మన ఇరుగు పొరుగు సహోదరులతో సహా మనతో ఉన్నటువంటి వారు కావచ్చు, అది ఎవరితోనైనా సరే దేవుడు మనకున్నటువంటి స్థితిని బట్టి, మనం ఉన్నటువంటి సిచ్యువేషన్లో దేవుడు మనకి అట్లాంటి కృపని దేవుడు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఇక్కడ చూసినట్లయితే ఆ మహిమ గుణాతిశయములను బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానములను అనుగ్రహించి ఉన్నాడు. ఎందుకు ఈ వాగ్దానాలు? దేవుని యొక్క వాక్యము అంటే దేవుడు మనల్ని శ్రమలో ఆదరించేవాడుగా ఉంటాడు. ఎవరు కూడా ఆదరించలేరు. ఏ మనిషి కూడా ఆదరణ ఇవ్వలేడు. మన శ్రమలో మనల్ని ఓదార్చలేడు. కానీ దేవుడు ఒక్కడే ఓదార్చేవాడు. ఇక్కడ చూసినట్లయితే దావీదు జీవితంలో తన కుమారుడు చనిపోకముందు ఎంతగా ఏడ్చి ప్రార్థన చేసినాడో, అంటే బ్రతికించాలా అని. ఆయన అన్న పానాలు కూడా మానివేస్తా వచ్చినాడు. కానీ ఆయన ఆ కొడుకు చనిపోయిన తర్వాత తిరిగి మామూలుగా అన్నపానాలు పుచ్చుకున్నాడు. ఎందుకు అనంటే ఆ శ్రమలో తాను మొరపెడతా వచ్చినాడు. కానీ ఆ శిక్ష కంపల్సరీ తప్పదు. ఆ శిక్షలో పాలువాడు కావాల్సిందే. అందుకే మన జీవితంలో దేవుడు అటువంటి సమయాల్లోనే దేవుడు మనకి వాగ్దానం ఇచ్చి, మన దగ్గరికి ఆయన వాక్కునిచ్చి మనల్ని ధైర్యపరిచేవాడుగా ఉంటాడు. చివరిగా మనము వాగ్దానము అనేది, వాక్యము మనల్ని ఎటువంటి సమయాల్లో మనల్ని నడిపిస్తుంది అని మనం చూసుకున్నట్లయితే ఈ సామెతల గ్రంథంలో ఉంటుంది. నేను సేవకు రాకముందు, సేవకి దేవుడు పిలుస్తున్న సమయంలో, దేవుడు వాగ్దానం ఇచ్చిన సమయంలో నేను అనుకునేవాడిని, ఇంటి దగ్గర పనులు చక్కబరిచొద్దాము అని నేను అనుకున్నా. ఇంకొకటి, ఇల్లు కట్టించాలా, తర్వాత ఇంకా తోటలో పొలాల్లో బోర్లు వేయించి తోట వేయించి అమ్మకు అప్పచెప్పేసి వద్దాము అన్నటువంటి మనసు కలిగి ఎన్నో ప్రయత్నాలు చేసిన. అటువంటి సమయంలో దేవుడు ఒకటే మాట మాట్లాడుతూ వచ్చినాడు. ఏం మాట అయ్యానంటే, ఇది మీకు ఒక ఉదాహరణగా చెప్తున్నా. 24వ అధ్యాయము 27వ వచనం. ఈ మాట ఎప్పుడు వచ్చిందయ్యా అని అంటే, నా మనసులో ఉన్నది ఇల్లు కట్టాలా, తర్వాత తోటలో మంచిగా మామిడి చెట్లు అవి ఏవోటి పళ్ళ తోటలు వేసి తర్వాత అమ్మకు అప్పచెప్పేసి తర్వాత సేవకు వద్దాం అనుకున్నా. అవన్నీ చేసేలోపు ఒక 5 సంవత్సరాలు పట్టేదేమో. 5 సంవత్సరాలు నా జీవితం, సేవా జీవితం అంతా నాశనం అయిపోయేది. అయితే దేవుడు ఏం చేస్తా వచ్చినాడంటే, నేను ఎప్పుడైతే ఆ మనసు కలిగి తీర్మానం చేసుకొని దాని విషయం లోన్లు అన్నీ మాట్లాడుకొని అన్నీ చేసుకొని చివరికి లాస్ట్కి దేవుడు ఒకటే మాట మాట్లాడుతూ వచ్చినాడు. ఆ రోజు నైటు ప్రార్థన చేసుకొని వాక్యం చదువుకుంటా ఉంటే ఇది ఒక మాట వచ్చింది. బయట నీ పని చక్క పెట్టుకొనుము, పొలములో దాన్ని సిద్ధపరచుము, తర్వాత ఇల్లు కట్టుకొనవచ్చును. దేవుని యొక్క మాట మనకు ఎట్లాంటి సమయంలో వస్తుందంటే, మనం ఎప్పుడైతే అక్కర కలిగి ఉంటామో, మనం ఎట్లాంటి అవసరతలో, ఎటువంటి శ్రమలో ఉంటామో, ఎటువంటి పరిస్థితిలో ఉంటామో దేవునికి తెలుసు. మన హృదయాంతరంగంలో నెరిగినటువంటి దేవుడు మన ప్రతి పరిస్థితిలో దేవుడు నడిపించేవాడు. ఆయన యొక్క నడిపింపును మనం కోరుకుంటే మన ప్రతి పరిస్థితిలో దేవుడు మనల్ని విడిపించేవాడుగా ఉంటాడు. చివరిగా ఈ మాట చదువుకొని బలలో పాలు పొందుదాము. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 28వ వచనం. అందరం కలిసి చదువుదాం. కాబట్టి ప్రతి మనుష్యుడు తను తాను పరీక్షించుకునవలెను, అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలెను. ఈ కొద్ది వాక్యమును దేవుడు దీవించును గాక. అట్టి రీతిగా మనకి ఆయన యొక్క శిక్షకు మనం అర్హులమై, అనుదినము మనం శిక్షించబడితేనే